धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे संभवामि युगे युगे। అతనిని సంహరించాడు. హిరణ్యకశిపుడు తన సోదరుని మరణానికి చింతించి విష్ణు భక్తులపై ఎన్నో అకృత్యాలు చేశాడు. మునులను హింసించాడు. విష్ణుపై ద్వేషంతో ఎలాగైనా అతనిని సంహరించాలని అనుకున్నాడు. బ్రహ్మ కోసం ఘోర తపస్సు చేసి తనకు వెంట నుండి మరణం లేకుండా వరాన్ని పొందాడు. ఆ వరానికి విరుద్ధంగా హిరణ్యకశిపుని వధించుటకు నరసింహస్వామి ఆవిర్భవించాడు. హిరణ్యకశిపుడు ఎంత శివభక్తుడో అతని కుమారుడు అంత విష్ణుభక్తుడు. విష్ణుభక్తి గల ప్రహ్లాదుని రక్షించుటకు వచ్చిన అవతారమే నృసింహ అవతారం. ఈ వృత్తాంతాన్ని నాటకం ద్వారా తెలుసుకున్నాం. నమో హిరణ్యకశిపాయ నమః. నమో హిరణ్యకశిపాయ నమః. నాయన ప్రహ్లాద, ఎన్ని రోజులైందో నిన్ను చూసి. రా నాయన. తండ్రి ప్రణామం. నాయన కుమార, గురువుల్లా ప్రహ్లాదుని విద్యాభ్యాసం ఎంతవరకు వచ్చింది? ఏమని వర్ణింపగలము? నీ తనయుని వినయశీలము, నవ్వులాటకైనా కూడా అబద్ధమాడడు, కోపం అన్నది ఎరుగనే ఎరగడు. గురుభక్తి అందునా అబ్బో అబ్బో వర్ణనాతీతమైనను తినబోతు రుచి అడగనేలా మీరే పరీక్షింపుడు పుత్రుడి విద్యా కౌశలము. ప్రహ్లాద కుమార, వేదములు పఠించినావా? సకల శాస్త్రములు చక్కగా చదివినావా? గురువులు వాత్సల్యంతో విద్య గడిపిరా? అవును తండ్రి. చదువులలో మర్మమెల్ల చదివినవా నాయన? అవును తండ్రి. చూడు లీలావతి, చదువులలో మర్మమెల్ల చదివినాడట. అవునా ప్రభు? నీ పలుకులు అమృతపు చిలుకులు. నువ్వు నేర్చిన శాస్త్రములను ఏదైనా ఒక భావార్థాన్ని చెప్పవా? సంసార సాగరములు సులభముగా దాటుటకు ఆ విష్ణు సేవే మేలైన నావా. ఏమిటి కుమార, నీ విద్య కౌశలము వైరి స్తోత్రంతో ప్రారంభించినావు. హరిభక్తికి మించిన మోక్ష సాధనము లేదు కదా తండ్రి. ఆ హరి దానవకుల వైరి మనకు పరమ శత్రువు. అతని నామము ఉచ్చరింపకూడదు. హరిని ఆరాధించని జన్మము వ్యర్థము కదా. శివ, ఈ కర్ణ కఠోర శత్రు సంకీర్తనము ఆపవా? హరినామం ఒకసారి చూసిన మానగలమా తండ్రి?
రక్షకుడు శిష్ట రక్షకుడు కదా. హరి చేతిలో మరణము అందరికీ లభ్యం కాదు. నాయన నీకు అంత పంతమెందుకు? హరిభక్తి మానరాదా? గురువులు గారా, ఇదేనా మీరు నేర్పిన విద్య వీడికి? విరోధితో కూడిన అనర్హములైన విద్యను నేర్పుతురా? శివ శివ, ప్రభు దానవమైన గురించి నేను ఏమీ తెలుపలేదు. తనకు తానుగా నేర్చిన విద్య ఇది. అవునవును కుమార, గురువు చెప్పని విద్యలు ఎవరు నేర్పేది ఆ హరి గురించి? ఒకడు నేర్పాలా తండ్రి హరిభక్తిని? గురువులు గారా, నా పుత్రుడిని హరిధ్యానం నుండి మరల్చి కాబోయే చక్రవర్తి కదా, అందుకు అవసరమైన రాజనీతి శాస్త్రములను బోధించండి. అలాగే మహారాజా. గురువులు గారా, ప్రహ్లాదుని విషయంలో మీ దోషము ఏమీ లేదు. వీడికి హరిభక్తి మాన్పించి నాకు మనశ్శాంతిని కలిగించండి. అలాగే దానవేశ్వర. నాయన గురువులు చెప్పినవి చక్కగా అనుసరించుము. ప్రహ్లాదుని గురుకులానికి తీసుకువెళతారు. రాజకుమార, నేను చెప్పిన చదువులు ఏమి, నీవు పలికిన పలుకులు ఏమి? నీ తండ్రి గారే ఈ విశ్వానికి పాలకుడు. ఈ విశ్వానికి ఆ విష్ణువే పాలకుడు. నాయన, ఈ విధముగా పలికి మా ప్రాణాలకు ముప్పు తెస్తున్నాను. మీ తండ్రి నన్ను శిక్షించును. మీరేమి భయపడకండి, ఆ విష్ణువే జగద్రక్షకుడు. అగ్రజ, నా ఒడులు కంపరముగా ఉన్నది. నదికి వెళ్ళి స్నానము చేసి వద్దాను. అనుజ, నాకు కూడా అలానే ఉంది. శిష్యులారా, మేము చెప్పినవి వల్లే వేయండి. అలాగే గురువుగారు. ఆటలతో కాలం వ్యర్థం చేయక ఆ హరిని ధ్యానించండి. హరినామము కంటే రుచైనది ఏమీ లేదు. లేకే నరమాంసం. ఆ హరి ఎవరు? ఎక్కడ ఉంటాడు? ఆ శ్రీహరి అంతటా నిండి ఉంటాడు. నారాయణుడు అని కూడా అంటారు. అతనికి అన్ని పేర్ల వాళ్ళమ్మ మర్చిపోతుందేమోనని అన్ని పేర్లు పెట్టుకున్నాడు. అతని తల్లిదండ్రులు ఎవరు? పుట్టుక లేనివాడు, ఆది మధ్యాంతములు లేనివాడు, సర్వాంతర్యామి. అతనిని భక్తితో కీర్తిద్దాం.
ఏమీ ఈ అన్యాయము, ఏమీ ఈ ఘోరము, నీ హరిపించి వీరికి కూడా నేర్పితివా? తా చెడ్డకోతి వరవల్ల చేసినట్టు వీరితో కూడా హరిభజన చేయించావు. నీ హరిభక్తి మాన్పుట మాకు అసాధ్యం. మీరే కదా ప్రహ్లాదుని చూసి నేర్చుకోమన్నారు. ఆపండి. ప్రహ్లాదుని రాజు వద్దకు తీసుకువెళతారు. మహాప్రభు, మహాప్రభు, దానవుల సార్వభౌమ, పాహిమా పాహిమా. నీ కుమారుని చేత హరిభజన మాన్పించలేము. తాను చేయటమే కాక అందరి చేత భజన చేయించాడు. శిష్యులంతా మా పట్ల అవిధేయతను ప్రకటిస్తున్నారు. ఏమిరా నీ కంట కావడము? గురువులు చెప్పినట్టు వినటం లేదా? హరిభజన మానవా? అది ఎలా మానగలుగుతుంది? సర్వవేళలా నా మనస్సు ఆ శ్రీహరి మీదే లగ్నమవుతుంది. ఛీ, దూతుడా, భటులారా, వీడిని తీసుకువెళ్ళి కొండపైన నెట్టువేయండి. విషపాముల చేత కల్పించండి, ఏనుగుల చేత తొక్కించండి. ఎలాగైనా హరిభక్తి మానవకు శిక్షించండి. ప్రభు, పసివాడిని శిక్షించడం తగదు. నేను మంచి మాటలు చెప్పి మానిపిస్తాను. లేదు లీలావతి, వీడిని తప్పక శిక్షించాల్సిందే. చిత్తం ప్రభు. ఓం నారాయణాయ నమః. ఓం నారాయణాయ నమః. వీడు మరణించలేదా? లేదు తండ్రి, ఈ శ్రీహరి రక్షణగా నాకేమి భయం. ప్రభు, అన్ని శిక్షలు వేశాం. మా కర్తవ్యంలో ఏ లోపం లేదు. రాఘవేంద్ర, ప్రహ్లాదుని పుత్రుడని భ్రమించుతున్నావా? వరప్రసాదైన నిన్ను గమనించుటకు మృత్యువులకు వేరు మార్గం లేక నీ పుత్రుని రూపమచరించిన నీలో పుత్రవాత్సల్యము ధరింపజేసిన ఆ పుత్రవాత్సల్యమే నిన్ను కృంగదీసి క్రమముగా కుసింపజేయుతున్నది. నీకు మరణము తప్పదు. నారాయణ నారాయణ. ఓ దానవేశ్వర, ప్రహ్లాదుడే శత్రువై నీ పుత్రుడి రూపంలో వచ్చాడు. నారాయణ నారాయణ. అలా జరగడానికి వీలు లేదు. ప్రహ్లాదుడు నా కుమారుడు కాదు, వాడు నా పాలిట మృత్యువు. ఎవడవు నీవు? ఈ అనంతకోటి జీవరాశులలో నేను ఒకడిని. నీవు మృత్యు స్వరూప
అయితే ఈ స్తంభం నందున్నాడా, ఈ స్తంభం నందున్నాడా? అదలనా? అయితే ఈ స్తంభంలో ఉన్నాడా అని తన గదతో స్తంభాన్ని కొడతాడు. స్వామి అవతారాన్ని ఉపసంహరింప శక్తి నీకే కలదు. నారాయణ నారాయణ. సర్వే జన సుఖినో భవంతు. చూసారా పిల్లలు, భక్తితో భగవంతుణ్ణి ప్రార్థిస్తే దేనినైనా పొందగలం. కాబట్టి భక్తి కలిగి ఉండడం ముఖ్యం. దీని వలన భగవంతునికి దగ్గర అవుతాం అనే విషయాన్ని తెలుసుకున్నాం. विनाशाय च दुष्कृतां धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे संभवामि युगे युगे గురుయుగంలో వైకుంఠ ద్వార పాలకులుగా ఉండే జయ విజయుడు సనక సనందాదుల శాపానికి గురై హిరణ్యకశిపుడుగా జన్మించాడు. హిరణ్యాక్షుడు విష్ణువు వరాహ అవతారంలో వచ్చి భూదేవిని కాపాడుటకు అతనిని సంహరించాడు. హిరణ్యకశిపుడు తన సోదరుని మరణానికి చింతించి విష్ణు భక్తులపై ఎన్నో అకృత్యాలు చేశాడు. మునులను హింసించాడు. విష్ణుపై ద్వేషంతో ఎలాగైనా అతనిని సంహరించాలని అనుకున్నాడు. బ్రహ్మ కోసం ఘోర తపస్సు చేసి తనకు వెంట నుండి మరణం లేకుండా వరాన్ని పొందాడు. ఆ వరానికి విరుద్ధంగా హిరణ్యకశిపుని వధించుటకు నరసింహస్వామి ఆవిర్భవించాడు. హిరణ్యకశిపుడు ఎంత శివభక్తుడో అతని కుమారుడు అంత విష్ణుభక్తుడు. విష్ణుభక్తి గల ప్రహ్లాదుని రక్షించుటకు వచ్చిన అవతారమే నృసింహ అవతారం. ఈ వృత్తాంతాన్ని నాటకం ద్వారా తెలుసుకున్నాం.
నమో హిరణ్యకశిపాయ నమః. నమో హిరణ్యకశిపాయ నమః. నాయన ప్రహ్లాద, ఎన్ని రోజులైందో నిన్ను చూసి. రా నాయన. తండ్రి ప్రణామం. నాయన కుమార, గురువుల్లా ప్రహ్లాదుని విద్యాభ్యాసం ఎంతవరకు వచ్చింది? ఏమని వర్ణింపగలము? నీ తనయుని వినయశీలము, నవ్వులాటకైనా కూడా అబద్ధమాడము, కోపం అన్నది ఎరగనే ఎరగడు. గురుభక్తి అందునా అబ్బో అబ్బో వర్ణనాతీతమైనను తినబోతు రుచి అడగనేలా మీరే పరీక్షింపుడు పుత్రుడి విద్యా కౌశలము. ప్రహ్లాద కుమార, వేదములు పఠించినావా? సకల శాస్త్రములు చక్కగా చదివినావా? గురువులు వాత్సల్యంతో విద్య గడిపిరా? అవును తండ్రి. ఆహా, చదువులలో పరమమెల్ల చదివినవా నాయన? అవును తండ్రి. చూడు లీలావతి, చదువులలో మర్మమెల్ల చదివినాడట. అవునా ప్రభు? నీ పలుకులు అమృతపు చిలుకులు. నువ్వు నేర్చిన శాస్త్రములను ఏదైనా ఒక భావార్థాన్ని చెప్పవా? సంసార సాగరములు సులభముగా దాటుటకు ఆ విష్ణు సేవే మేలైన నావా. ఏమిటి కుమార, నీ విద్య కౌశలము వైరి స్తోత్రంతో ప్రారంభించినావు. హరిభక్తికి మించిన మోక్ష సాధనము లేదు కదా తండ్రి. ఆ హరి దానవకుల వైరి మనకు పరమ శత్రువు. అతని నామము ఉచ్చరింపకూడదు. హరిని ఆరాధించని జన్మము వ్యర్థము కదా. శివ, ఈ కర్ణ కఠోర శత్రు సంకీర్తనము ఆపవా? హరినామం ఒకసారి చూసిన మానగలమా తండ్రి? శత్రు సంకీర్తనము చే నా హృదయములు ఛేదించుచున్నావు. నీ పినతండ్రిని చంపిన ఆ ఘాతకుడు నీకు ఆరాధ్య దైవమా? అతడు దుష్ట శిక్షకుడు, శిష్ట రక్షకుడు కదా. హరి చేతిలో మరణము అందరికీ లభ్యం కాదు. నాయన, నీకు అంత పంతమెందుకు? హరిభక్తి మానరాదా? గురువులారా, ఇదేనా మీరు నేర్పిన విద్యా వేడికి? విరోధితో కూడిన అనర్హములైన విద్యను నేర్పుతురా? శివ ప్రభు దానవ వైరి గురించి నేను ఎన్నయూ తెలుపలేదు. తనకు తానుగా నేర్చిన విద్య ఇది. అవునవును కుమార, గురువు చెప్పని విద్యలు ఎవరు నేర్పిరి ఆ హరి గురించి? ఒకరు నేర్పాలా తండ్రి హరిభక్తిని? గురువులారా, నా పుత్రుడిని హరిధ్యానం నుండి మరల్చి కాబోయే చక్రవర్తి కదా, అందుకు అవసరమైన రాజనీతి శాస్త్రములను బోధించండి. అలాగే మహారాజా. గురువులారా, ప్రహ్లాదుని విషయంలో మీ దోషము ఏమీ లేదు. వీడికి హరిభక్తి మాన్పించి నాకు మనశ్శాంతిని కలిగించండి. అలాగే దానవేశ్వర. నాయన, గురువులు చెప్పినవి చక్కగా అనుసరించుము. ప్రహ్లాదుని గురుకులానికి తీసుకువెళతారు.
నేను చెప్పిన చదువులు ఏమి, నీవు పలికిన పలుకులు ఏమి? నీ తండ్రి గారే ఈ విశ్వానికి పాలకుడు. ఈ విశ్వానికి ఆ విష్ణువే పాలకుడు. నాయన, ఈ విధముగా పలికి మా ప్రాణాలకు ముప్పు తెస్తున్నాను. మీ తండ్రి నన్ను శిక్షించును. మీరేమి భయపడకండి, ఆ విష్ణువే జగత్ రక్షకుడు. అగ్రజ, నా ఒడులు పంపరముగా ఉన్నది. నదికి వెళ్ళి స్నానము చేసి వద్దాను. అనుజ, నాకు కూడా అలానే ఉంది. శిష్యులారా, మేము చెప్పినవి వలె వేయండి. అలాగే గురువుగారు. ఆటలతో కాలం వ్యర్థం చేయక ఆ హరిని ధ్యానించండి. హరినామము కంటే రుచైనది ఏమీ లేదు. లేకే నరమాంసం. ఆ హరి ఎవరు, ఎక్కడ ఉంటాడు? ఆ శ్రీహరి అంతటా నిండి ఉంటాడు. నారాయణుడు అని కూడా అంటారు. అతనికి అన్ని పేర్ల వాళ్ళమ్మ మర్చిపోతుందేమోనని అన్ని పేర్లు పెట్టుకున్నాడు. అతని తల్లిదండ్రులు ఎవరు? పుట్టుక లేనివాడు, ఆది మధ్యాంతములు లేనివాడు, సర్వాంతర్యామి. అతనిని భక్తితో కీర్తిద్దాం. ఏమీ ఈ అన్యాయము, ఏమీ ఈ ఘోరము? నీ హరిపించి వీరికి కూడా నేర్పితివా? తా చెడ్డకోతి వల్ల చేసినట్టు వీరితో కూడా హరిభజన చేయించావు. నీ హరిభక్తి మార్పుట మాకు
మహాప్రభు మహాప్రభు దానవకుల సార్వభౌమ పాహిమా పాహిమా నీ కుమారుని చేత హరిభజన మాన్పించలేము. తాను చేయటమే కాక అందరి చేత భజన చేయించాడు. శిష్యులంతా మా పట్ల అవిధేయతను ప్రకటిస్తున్నారు. ఏమిరా నీ కంట భావనము? గురువులు చెప్పినట్టు వినటం లేదా? హరిభజన మానవా? అది ఎలా మానగలం తండ్రి? సర్వవేళలా నా మనస్సు ఆ శ్రీహరి మీదే లగ్నమవుతుంది. ఛీ! దూర్తుడా, భటులారా, వీడిని తీసుకువెళ్ళి కొండపై నుండి త్రోయండి. విషపాముల చేత కల్పించండి, ఏనుగుల చేత తొక్కించండి. ఎలాగైనా హరిభక్తి మానవులకు శిక్షించండి. ప్రభు, పసివాడిని శిక్షించడం తగదు. నేను మంచి మాటలు చెప్పి మానిపిస్తాను. లేదు లీలావతి, వీడిని తప్పక శిక్షించాల్సిందే. చిత్తం ప్రభు. ఓం నారాయణాయ నమః. ఓం నారాయణాయ నమః. వీడు మరణించలేదా? లేదు తండ్రి, ఈ శ్రీహరి రక్ష ఉండగా నాకేమి భయం? ప్రభు, అన్ని శిక్షలు వేశాం. మా కర్తవ్యంలో ఏ లోపం లేదు. రాఘవేంద్ర, బ్రహ్మాదుని పుత్రుడని భ్రమించుతున్నావా? వరప్రసాదైన నిన్ను కవలించుటకు మృత్యువులకు వేరు మార్గము లేక నీ పుత్రుని రూపమును ధరించిన నీలో పుత్రవాత్సల్యము ధరింపజేసిన ఆ పుత్రవాత్సల్యమే నిన్ను కృంగదీసి క్రమముగా కుసింపజేయుతున్నది. నీకు మరణము తప్పదు. నారాయణ నారాయణ. ఓ దానవేశ్వర, ప్రహ్లాదుడే శత్రువై నీ పుత్రుడి రూపంలో వచ్చాడు. నారాయణ నారాయణ. అలా జరగడానికి వీలు లేదు. ప్రహ్లాదుడు నా కుమారుడు కాదు, వాడు నా పాలిట మృత్యువు. ఎవడవు నీవు? ఈ అనంతకోటి జీవరాశులలో నేను ఒకడిని. నీవు మృత్యు స్వరూపానికి ఈ గత పరమేశ్వర ప్రసాదము